నెల్లూరులో ముత్తుకూరు గేట్ సెంటర్ స్థలం వివాదం చినికి చినికి గాలివానలా కొనసాగుతోంది. ఆనం విజయ్, కోటంరెడ్డి మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. కోట్లు విలువ చేసే స్థలంపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతుండటంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా చేసే అలవాటు తమకు లేదని ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్కూటర్పై తిరుగుతున్న వ్యక్తికి వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై కోటం మౌనం వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో సింహాపురి రాజకీయం హీటెక్కుతోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి చరిత్ లైవ్ లో అందిస్తారు. చరిత్, ఆనం వర్సెస్ కోటంరెడ్డిగా ఈ ముత్తుకూరు గేట్ సెంటర్ స్థలం వివాదం నడుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు, వరుస కథనాలు ప్రసారం అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ స్థల వివాదం సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రోజా. ఏదైతే ముత్తుకూరు సెంటర్ కి సంబంధించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంపై అయితే మాత్రం ఆనం విజయ్ కుమార్ రెడ్డి దీన్ని కబ్జా చేశాడంటూ కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. దీని పట్ల స్పందించినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కొంత ఘాటుగానే విమర్శించాడు. అంటే ఈ విమర్శల వెనక కొంత గర్భటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ స్థలం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆనం కుటుంబానికి సంబంధించింది. ఇది వంశపారంపర్యంగా తన తల్లికి వచ్చినటువంటి ఆస్తి, అక్కడి నుంచి మాకు వచ్చినట్టు ఆ వివరణ ఇస్తూనే స్కూటర్ పై తిరుగుతున్నటువంటి వ్యక్తులకు కోట్లు ఎలా వచ్చాయంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆ శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల ఎక్కడా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించలేదు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా అంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంటారు. ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత మనకు చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి రోజా. రైట్. అయితే వీళ్ళిద్దరి మధ్య వివాదానికి ఎవరు రంగంలోకి దిగుతున్నారు? ఏ రకంగా ఇది ఫుల్ స్టాప్ పడనుంది? అయితే ఇది ఖచ్చితంగా కూడా ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి రంగుగా కూడా పులిమినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో పదే పదే ఎవరైతే విజయ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ దీంట్లో సంబంధించి ఆనం కుటుంబం, అంటే ఆనం కుటుంబానికి సంబంధించినటువంటి మేము ఎక్కడా కూడా కబ్జాలకు పాల్పడము, ఆనం కుటుంబానికి అలాంటి అలవాట్లు లేవు, ఆనం కుటుంబానికి ఇలాంటి అవసరం లేదు అంటూ కూడా కుటుంబాన్ని అయితే మాత్రం పదే పదే రాజకీయాల్లోకి లాగుతున్న పరిస్థితి, ఈ విషయంలోకి లాగుతున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే ఆనం కుటుంబానికి దీనికి ఏం సంబంధం, ఇది ఆనం విజయ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ. దీంట్లో ఆనం కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారంటూ కూడా ఇటు కొంత టీడీపీలో ఉన్నటువంటి ఆనం అభిమానుల నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పాలి అంశం ఏంటంటే ఆనం కుటుంబం అంటే నలుగురు అన్నదమ్ముళ్ళు. ఈ రోజు ఇద్దరమ్మ అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఆనం అంటే దివంగత వివేకానంద రెడ్డి కానీ, అలాగే ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారి వీళ్ళ తీరు ఒకలాగా ఉంటే, ఏదైతే ఈ రోజు జై కుమార్ రెడ్డి వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే సమస్య వస్తే ఆనం కుటుంబం వస్తుంది, లేకపోతే పార్టీ వేరా అంటూ కూడా ఆనం టీడీపీలో ఉన్నటువంటి ఆనం అభిమానులు అయితే మాత్రం బహిరంగంగా విమర్శించుకునే పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ స్థల వివాదానికి సంబంధించి ఆనం కుటుంబానికి దీన్ని అంటగట్టడం అనేది సరైనటువంటి విధానం కాదు అంటూ కూడా ఇటు కొంత చర్చ అయితే కొనసాగుతుంది. అయితే దీంట్లో ప్రత్యేకించి ఈ కథనాల వెనక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఒక అనుమానంతో అయితే మాత్రం విజయ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలకి కూడా త్వరలో ఇది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఒక పెద్ద చిచ్చులా రేగేటటువంటి పరిస్థితున్నట్టు కూడా జిల్లాలో పెద్ద చర్చ అయితే జరుగుతుంది రోజా. చరిత్, అయితే ఆనం విజయ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పై ఎందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మౌనం వహిస్తున్నారు? అంటే కబ్జా చేసే అలవాటు తనకు లేదని ఆయన ఇప్పటికే విజయ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే స్కూటర్ పై తిరుగుతున్న వ్యక్తికి వేల కోట్లు ఎలా వచ్చాయని కూడా ప్రశ్నించారు. మరి వీటన్నింటికి ఎందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మౌనంగా ఉన్నారు? అయితే ఇది ఖచ్చితంగా కూడా ఇది చర్చనీయాంశమైంది జిల్లాలో. ఏదైతే స్కూటర్ పై తిరుగుతున్నటువంటి వ్యక్తికి కోట్లు ఎలా వచ్చాయంటూ కూడా ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల చేయడం అయితే మాత్రం కోటంరెడ్డి అభిమానులు రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్కూటర్ పై నాడు తిరిగినటువంటి వ్యక్తి వ్యాపార పరంగా స్థిరపడి ఈ రోజు కోట్లు సంపాదించుకోవడం తప్ప అంటూ కూడా ఈ రోజు కోటంరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున చర్చలే లేవదీస్తున్నటువంటి పరిస్థితి ఉండాలి. అంటే ఎప్పటికీ కూడా మీ కాళ్ల కిందే, మీ కబంధ హస్తాల కిందే కార్యకర్తలు నలిగిపోవాలన్నా ఒక కార్యకర్త నాయకుడిగా ఎదిగి ఈ రోజు శాసనసభ్యుడై స్థిరపడితే మాత్రం దాన్ని మీరు ఓర్చుకోలేకపోతున్నారంటూ కూడా కోటంరెడ్డి అభిమానులు అయితే మాత్రం బహిరంగంగానే దీనిపై అయితే చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల, అంటే స్కూటర్ పై తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నటువంటి అంశం పట్ల అయితే మాత్రం పూర్తిగా కూడా కోటంరెడ్డి వ్యూహాత్మకంగా అయితే వ్యవహరిస్తున్నారు. ఈ అంశాన్ని అంటే నేను ఈ రోజు విజయ్ కుమార్ రెడ్డికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా కూడా
ఆయన యొక్క పరిస్థితి ఉందనే చెప్పాలి. అంటే ఈ రోజు మనం గమనించాలి, అంటే నా ప్రత్యర్థి విజయ్ కుమార్ రెడ్డి కాదు అన్నట్లు కూడా కోటమిరెడ్డి వ్యవహరిస్తున్నట్టు కూడా మనకి వారి యొక్క శిబిరం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా తీసుకోవాల్సింది రోజా. అంటే తన ప్రత్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి కాదు అని చెప్పేటువంటి ప్రయత్నంలో మౌనంగా ఉన్నారా, లేదు అంటే వ్యూహాత్మకమైనటువంటి మౌనం అనుకోవాలా, అధిష్టానం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు కోటమిరెడ్డి మౌనంగా ఉన్నారా? ఖచ్చితంగా ఇది కోటమిరెడ్డి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే దీన్ని భావించాలి. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక విషయాన్ని గుర్తించాలి. 3 సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించినటువంటి నేను ఈ రోజు ఇంతవరకు అలాంటి ప్రత్యక్ష ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ముందుకు రానటువంటి వ్యక్తికి నేను ఎందుకు సమాధానం ఇవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచనలో కోటమిరెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అనవసరమైనటువంటి విషయాల్లో, అంటే ఎక్కడో వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదో భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతుందో దీంట్లో తనని లాగడం అనేది మాత్రం కొంత కోటమిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ దీనికి స్పందించాల్సినటువంటి అంశము, దీనికి స్పందించాల్సిన స్థాయి తనది కాదన్నట్లు కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయనకు ఉన్నట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అయితే ఇది ఖచ్చితంగా ఆనం కుటుంబానికి సంబంధించి, ఏదైతే ఇది ఆనం కుటుంబానికి సంబంధించినటువంటి స్థలం అని చెప్పి ఆనం విజయ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు, ఇది అధికారులకు కూడా మేము చెప్తున్నామని చెప్తున్నారు. అయితే ఈ స్థలానికి సంబంధించినటువంటి అంశము ఇది సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీనికి సంబంధించి తననెందుకు వివాదాలకు లాగుతున్నారు, నేనెందుకు అనవసరంగా ఆ రప్చర్లోకి రావాలనేది తప్పించి దీనికి ఇంకా అధిష్టానం వరకు కూడా ఈ అంశం వెళ్ళలేదనేది కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం రోజా. రైట్, థ్యాంక్ యూ చరిత్.